సార్ నమస్కారం, వెల్కమ్ టు బిఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మీ గురించి చాలా విన్నాము, చాలా సందర్భాల్లో చూసాము. మీరు మాట్లాడుతున్న విషయాలు కూడా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అసలు మీరు ఈ బాంబ్సెప్ సంఘాలలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు, మీ వ్యక్తిగత యొక్క జీవితం ఏంటిది, మీ ఉద్యమ చరిత్ర నేపథ్యం ఏంటి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై భీమ్, జై మునివాసి. నా పేరు రాజేష్ రక్షక్, మాది నిజామాబాద్ జిల్లా, గోదావరి ఒడ్డున. మా జిల్లాలో చివరి గ్రామమైనటువంటి గుమ్రియాల గ్రామము. నేను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నాను. ఉద్యమాల్లో అనడానికన్నా ఉద్యమంలో అంటేనే బాగుంటుంది, ఎందుకంటే 15 సంవత్సరాలలో నేను ఒకటే సంఘంలో పనిచేస్తాను. మొదటగా నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండవ సంవత్సరంలో అడుగు పెట్టే సందర్భంలో వేసవికాలం సెలవులు ఉంటాయి కాబట్టి మా గ్రామాల్లోకి అంబేద్కరిస్టులు వచ్చి, ముఖ్యంగా సాగర్ ఏకలవ్య అనే ఒక వ్యక్తి వచ్చి మాకు క్యాడర్ క్యాంప్ చేయడం జరిగింది. ఆ క్యాడర్ క్యాంప్ విన్న నాటి నుంచి నేను ఈ అంబేద్కరిజంలో కంటిన్యూ అవుతున్నాను. మొదటగా అప్పుడు బీఎస్పీ పార్టీ ఉండేది. బీఎస్పీ పార్టీలో నేను కొంతకాలం పనిచేసిన, అంటే దాంట్లో నేనేం పదవులు పొందలేను, కానీ మామూలుగా ఒక మెంబర్గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మాకు ఒక సంవత్సరం తర్వాత బాంబ్సెప్ అనే ఆర్గనైజేషన్ పరిచయం అయింది. బాంబ్సెప్ ఆర్గనైజేషన్ పరిచయం అయిన తర్వాత నేను ఒక క్యాడర్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. ఆ క్యాడర్ క్యాంప్ శిక్షణ తరగతి వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను డిసైడ్ అయినా, ఈ దేశాన్ని మార్చగల శక్తి సామర్థ్యాలు బాంబ్సెప్ ఉద్యమానికి ఉన్నాయి. అదేవిధంగా వామన్ మేశ్వరం గారి నాయకత్వంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ చక్కగా పనిచేస్తుందని భావించి గత 15 సంవత్సరాలుగా ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తూ ఉన్నాను. దాదాపుగా 2015 వరకు కూడా నేను ఫుల్ టైమర్గా పనిచేశాను. ఫుల్ టైమర్ అంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ వచ్చాను, చాలా జిల్లాల్లో పర్యటించాను. నాకున్నటువంటి గొప్ప వరం ఏమిటంటే, నాకు చిన్నతనంలోనే ఉపన్యాసించే కళ ఉండేది. తద్వారా నేను ఆర్గనైజేషన్కి నాకు ఉపన్యాసాల ద్వారా నేను ఎవరి క్యాడర్ క్యాంపులు అయితే విని, శిక్షణ తరగతులు అయితే విని ఈ ఉద్యమంలోకి వచ్చాను. తర్వాత నేనే క్యాడర్ క్యాంపులు తీసుకొని నేనే శిక్షణ తరగతులు నిర్వహించే స్థాయికి వెళ్ళాను. ఒకరోజు కూడా శిక్షణ తరగతి ఇచ్చే అంత స్థాయికి వెళ్ళాను. హిస్టారికల్గా, ఐడియాలజికల్గా, ఆర్గనైజేషనల్గా నేను రోజుల తరబడి మాట్లాడగలిగి అంబేద్కరిజాన్ని పరిచయం చేయడానికి, అదేవిధంగా మా ఆర్గనైజేషన్లోకి కార్యకర్తల్ని నిర్మాణం చేయడంలో నా వంతుగా నేను పనిచేస్తూ ఉన్నాను గత 15 సంవత్సరాలు. సూపర్ సార్, సూపర్. ఈ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్, అసలు అంటే బాంబ్సెప్ అంటే ఏంటిది, బాంబ్సెప్లో మీరు ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బిఎంఎంలో పనిచేస్తున్నారు కదా, అసలు ఇవంటి ఏంటి, అసలు మా ప్రజలకు ఇప్పటివరకు కొంతమందికి అయితే తెలియదు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం విపులంగా దాని గురించి చెప్పండి. మీరు అన్నది వాస్తవమే, బాంబ్సెప్ తెలియకపోవచ్చు, కానీ బీఎస్పీ అనే పార్టీ మాత్రం అందరికీ తెలుసు. ఎస్. అయితే ఈ బీఎస్పీ అనే పార్టీ 1984 ఏప్రిల్ 14వ తేదీన కాంశీరామ్ గారు ప్రారంభించడం జరిగింది. బీఎస్పీ పార్టీ ప్రారంభించక ముందే ఒక సోషల్ మూమెంట్గా బాంబ్సెప్ ప్రారంభమైంది. 1978 డిసెంబర్ 6వ తేదీన పూనా నగరంలో 2000 మంది ఎంప్లాయీస్ తోటి ర్యాలీ చేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. బీఎస్పీ కంటే ముందే బాంబ్సెప్ అనే ఆర్గనైజేషన్ ప్రారంభమైంది. ఇక్కడ పూణే 6 సంవత్సరాలు, అంటే బీఎస్పీ కన్నా ముందు 6 సంవత్సరాలు ఈ యొక్క అంబేద్కర్ వర్ధంతి రోజున బాంబ్సెప్ ప్రారంభమైంది, డిసెంబర్ 6, 1978. తర్వాత దీని నుండే 1984 ఏప్రిల్ 14వ తేదీన బీఎస్పీ ప్రారంభమైంది. ఓకే. అయితే మొదటగా ఇది ప్రారంభించేటప్పుడు 1978లో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించే కన్నా ముందు ఈ ఆర్గనైజేషన్ పెట్టడానికి ఒక 7 సంవత్సరాల ఫీల్డ్ వర్క్ జరిగింది. ఎందుకు అంటే, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి ఈ సమాజానికి ఎలాంటి సంఘమో అవసరమో అనే విషయం మీద కూలంకషంగా వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఈ సంఘాన్ని తీసుకురావడం జరిగింది. బాంబ్సెప్ అనేది ఒక పేరే, కానీ ఆ పేరు వెనుక 7 సంవత్సరాలు, దాదాపు 71 నుంచి 78 వరకు, అంటే 7 సంవత్సరాల త్యాగం ఉన్నది దానికి. అంటే నిర్మాణము ప్రజలలో పనిచేస్తూ వెళ్ళిన కొద్దీ, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అవగాహమైన కొద్దీ అంబేద్కరిజాన్ని ఈ దేశంలో ఏ విధంగా తీసుకెళ్ళాలి అని
అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో 7 సంవత్సరాలు ఒక కార్యం చేసిన తర్వాత 78లో బాంబ్ వచ్చింది. అంటే ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే చాలా సంఘాలు ఉన్నాయి, వేలాది సంఘాలు ఉన్నాయి. పూలే అంబేద్కర్ల పేరు వేల సంఘాలు ఉన్నాయి. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఎట్లా ప్రారంభం అవుతున్నాయి అంటే ఈరోజు ఒక నలుగురు కలిసి ఒక సంఘం పెట్టుకొని ఒక సమస్య పోరాటం చేసి సమస్య అయిపోగానే సంఘం ఎటుపోతుందో సమస్య ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఒక 7 సంవత్సరాలు సంఘాన్ని పెట్టడానికి వాళ్ళు సంఘం పెట్టడానికి ముందే పనిచేశారంటే ఈ ఆర్గనైజేషన్ ఎంత బలమైన పునాదుల మీద నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. 78లో బాంబ్ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత దీనాబానా, కపాడే, కాన్షీరామ్ అనే ఈ 3 వ్యక్తులు కలిసి ఒక ఆర్గనైజేషన్ నిర్మాణం చేశారు. దాని పేరే బాంబ్ BAMCEF అంటారు. దాన్ని మనం పూర్తి పదంగా బాంబ్ అని అంటున్నాం. B అంటే బ్యాక్వర్డ్, A అంటే అండ్, M అంటే మైనారిటీ, C అంటే కమ్యూనిటీ, E అంటే ఎంప్లాయీస్, F అంటే ఫెడరేషన్. ది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అంటే బ్యాక్వర్డ్ అంటే ఎవరు? ఫస్ట్ B అంటే బ్యాక్వర్డ్ అంటే ఎవరు? బ్యాక్వర్డ్ అంటే ఎవరు అంటే వెనుకబడిన వాళ్ళు అని అర్థం. అంటే వెనుకబడిన ఉద్యోగస్తుల సంఘం. ఈ వెనుకబడిన వాళ్ళు ఎవరు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఏ అంటే అండ్ మరియు మైనారిటీలు. ది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్. ఈ అంటే ఎంప్లాయీ, ఎఫ్ అంటే ఫెడరేషన్. ఫెడరేషన్ అంటే సమైక్య. ఫెడరేషన్ అనేది ఏంటంటారు అంటే మినిమం ఒక 4 రాష్ట్రాల్లో ఉన్న ఆర్గనైజేషన్ని ఫెడరేషన్. మనం ఒక సంఘం ఒక స్టేట్లో ఉన్నదాన్ని ఫెడరేషన్, సమైక్య అంటారు. కాబట్టి ఇది ఒక ఫెడరేషన్. ఇది ఆవిర్భవించే నాటికే దీని యొక్క భౌగోళిక విస్తరణ చాలా రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి దీన్ని ఫెడరేషన్గా నిర్మాణం చేయడం జరిగింది. ది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ ఉద్యోగస్తులతోటి ప్రారంభమైంది. ఉద్యోగస్తులని ఈ ఆర్గనైజేషన్లో ఎందుకు తీసుకోవడం జరిగింది, ఉద్యోగస్తులతోటి ఎందుకు నిర్మాణం చేయడం జరిగింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 18, 1956 ఆయన చనిపోవడానికి అంటే కొద్ది నెలల క్రితం ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రాంలో అంబేద్కర్ ఏడుస్తూ మాట్లాడతాడు. ఏమని అంటే నేను నా సమాజం కోసం ఎంతో త్యాగం చేసిన, ఎంతో ఉద్యమం చేసిన, నా జీవిత కాలంలో ఒక మనిషి తన జీవిత కాలంలో సాధించలేని విజయాలన్నీ కూడా నేను సాధించిన, కానీ నా ఉద్యమానికి నా తర్వాత ఎవరైతే నాయకత్వం వహిస్తానని అనుకున్నారో వాళ్ళంతా కూడా నాకు ద్రోహం చేశారు అంటూ పడే లిఖేలో ముజే డోకా దియా అని అంటాడు. అంటే చదువుకున్నటువంటి వాళ్ళే నన్ను మోసం చేశారు అని చెప్పేసి అని అంటాడు. ఎందుకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 52 మందిని బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు డబ్బులు ఆర్థికంగా సహాయం బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా అందజేస్తూ ఒక 52 మందిని పై చదువుల కోసం పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అంబేద్కర్ ఏమనుకుంటే ఒక అంబేద్కర్ చదువుకుంటేనే విదేశాలకు వెళ్ళి చదువుకుంటే ఈ దేశంలో ఇంత మార్పు రాగలుగుతుంది కదా, నాలాంటి 52 మంది అంబేద్కర్ తయారైతే ఈ దేశంలో పరిస్థితి అంతా కూడా మారిపోతుంది, వాళ్ళంతా కూడా నాలాగా పనిచేస్తారని అనుకున్నారు. కానీ ఆ 52 మంది చదువుకొని వచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగతం కోసమే పని చేసుకున్నారు కానీ ఈ సమాజం కోసం ఆలోచించే వాళ్ళు లేరు. అందుకే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడుస్తూ ఏమంటారు అంటే వాళ్ళ కుటుంబాలను పోషించుకునే గుమస్తాలుగా తయారైపోయారు. వాళ్ళ కుటుంబాలను పోషించుకునే గుమస్తాలుగా తయారైపోయారు. కాబట్టి ఇది నాకు చాలా బాధాకరమైన విషయం అని ఏడుస్తూ చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ 52 మందిలోనే కేఆర్ నారాయణ మాజీ రాష్ట్రపతి ఉన్నాడు కదా, అంబేద్కర్ పంపిన 52 మందిలో కేఆర్ నారాయణ రాష్ట్రపతి గారు కూడా ఒక వ్యక్తి. అందులో ఆయన మన ఎస్సీ కమ్యూనిటీ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి IFS ఆఫీసర్ కేఆర్ నారాయణ. సో అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క ఉపన్యాసం ఏదైతే ఉందో ఆ ఉపన్యాసం మీద తయారైందే ఈ యొక్క బాంబ్సే ఉద్యమం. అంటే ఏ చదువుకున్న సమాజం అయితే అంబేద్కర్ మోసం చేసింది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడ్చుతూ చెప్పిండో ఆ అంబేద్కర్ యొక్క కన్నీటి చుక్కల నుండి ఏర్పడ్డది బాంబ్సే ఉద్యమం. బాబాసాహెబ్ గారు మీ కన్నీళ్లకు సమాధానం మేము చూపిస్తాం, ఏ సమాజాన్ని అయితే మీరు చదివించి మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని మీరు కలలు కన్నారో ఆ సమాజాన్నే మేము ఏకం చేసి మీ కళలను సాకారం చేస్తామనే ఒక గొప్ప లక్ష్యంతో పూలే అంబేద్కర్ ఐడియాలజీ, బహుజన మహనీయుల ఐడియాలజీని క్రోడీకరించి దాదాపు 3.5 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రను బుద్ధుడి నుంచి పడితే కాన్శీరాం వరకు అధ్యయనం చేసి ఒక గొప్ప సంఘాన్ని, సమూహాన్ని మనకు ఏర్పరచడం జరిగింది. ఇది బాంబ్సే యొక్క నేపథ్యం.
దీనికి అనుబంధంగా ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి సంఘం భారత్ ముక్తి మోర్చా. ఎస్. బామ్సేప్ అనేది 2010 వరకు కూడా ఓన్లీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్. ఓకే. అంతకుముందు ఆర్ఎంఎస్ అని రాష్ట్రీయ మూల నివాసి సంఘ్ అని అంటే నాన్ ఎంప్లాయీస్ కొరకు ఒక సంఘం ఉండేది. ఓకే. మహిళల కొరకు రాష్ట్రీయ మూల నివాసి మహిళా సంఘం అని ఉండేది. అయితే ఈ దేశంలో మనం చూసినట్లయితే ఆర్గనైజేషన్లు శాఖోపశాఖలుగా విస్తరించినాయి, కమ్యూనిస్టులలో కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కానీ. కాబట్టి బామ్సేప్ 2010 వరకు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నది. 99లో రీఆర్గనైజ్ అయింది. బీఎస్పీ పార్టీ ఏర్పడ్డ తర్వాత కాన్షీరామ్ గారికి, దీనాబానా కపాడే, వామన్ మేశ్రామ్ గారికి ఒక చిన్న విభేదం ఏర్పడ్డది. ఆ విభేదం వల్ల కాన్షీరామ్ గారు పొలిటికల్ రాజ్యాధికారం వైపు వెళ్ళిండు. అది తప్పు కాదు. మేము కాన్షీరామ్ యొక్క లక్ష్యాన్ని ఈరోజు మేమే నెరవేరుస్తున్నాం. బీఎస్పీ పార్టీ ఆయన యొక్క సిద్ధాంతాలని పక్కన పెట్టేసి బ్రాహ్మణులతో కాంప్రమైజ్ అయినా కానీ మేము అంటే బీఎస్పీ వల్ల ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి బామ్సేప్ వాళ్ళు దాదాపుగా 99 వరకు కూడా వాళ్ళు చూడడం జరిగింది. కానీ 99లో వచ్చినటువంటి స్పందన ఏంటంటే అప్పటికే బీఎస్పీ పార్టీని ఇది చమర్ల పార్టీ, దళితుల పార్టీ అని ముద్రేయడం వల్ల ఏదైతే బామ్సేపు బీసీలను కలుపుకోవాలి, 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేయాలని చెప్పేసి అనుకున్నదో ఆ అనుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా లక్ష్యం నెరవేరలేదు. ఎస్సీలలో కొంతవరకు వెళ్ళింది బీఎస్పీ పార్టీ. ఓకే. కాబట్టి ఇది మళ్ళీ ఒక దళిత ఆర్గనైజేషన్ లెక్క అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ మనం బీసీలలోకి ఈ సోషల్ నెట్వర్క్ను, జియోగ్రాఫికల్ నెట్వర్క్ను బిల్డప్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి బామ్సేపు 1978లో ఏ లక్ష్యం కోసం అయితే ప్రారంభమైందో అదే లక్ష్యాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ 99లో కపాడే గారి నాయకత్వంలో రీఆర్గనైజ్ కావడం జరిగింది. మొత్తానికి ఒక బహుజనవాదాన్ని అయితే ఎత్తుకున్నారు. ఆ బహుజనవాదం మీదనే ఇప్పటికీ కమిట్మెంట్గానే ఆ బహుజనవాదం మీదనే ఉన్నారు. ఇది బ్రాహ్మణేతర సంస్థ. మేము పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఇలా బీఎస్పీ బ్రాహ్మణులతో కాంప్రమైజ్ అయ్యారు, కానీ మేము బ్రాహ్మణులతో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఓకే. మా యొక్క సిద్ధాంతమే బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. ఈ ఆర్గనైజేషన్ నాన్ పొలిటికల్, నాన్ రిలీజన్, నాన్ ఎడ్యుకేషన్ ఉండే ప్రారంభంలో 2010 తర్వాత దీని శాఖోపశాఖను విస్తరిస్తూ వచ్చింది. గ్రేట్. మంచి ఆలోచన విధానం. బామ్సేప్ యొక్క విధానం అయితే ఉందో చాలా గొప్పగా ఉంది. ఇప్పుడున్నటువంటి బహుజనుల మీద, అంటే దళితుల మీద, బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ కూడా మీ బామ్సేప్ తరఫున, మీ BMM తరఫున కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా. సో ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో తాళరాంపూర్ అనేటువంటి ఒక గ్రామంలో గౌడ సంఘానికి సంబంధించినటువంటి మహిళల్ని, అక్కడ ఉన్నటువంటి గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఆ సమాజాన్ని ఆ గ్రామం పెద్దలు బహిష్కరించినట్లు, అక్కడ వీడీస్ యొక్క ఆగడాలు ఎక్కువ అవుతున్నట్లు, వీడీస్ యొక్క అరాచకం ఎక్కువ అవుతున్నట్లు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వార్త అయితే వచ్చింది. దాంట్లో మీరు మెయిన్గా పాత్ర పోషించినట్లు, మీరు వారిపైన యుద్ధం చేసినట్లు అయితే, పోరాటం చేసినట్లయితే మాకు ప్రచారంగా, అంటే మేము పేపర్లో కానీ న్యూస్లలో కానీ వార్తలు కానీ చూడడం జరిగింది. అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది, ఎందుకు మీరే అక్కడికి వెళ్ళి వారి యొక్క బాధితుల పక్షాన మాట్లాడడం ఎందుకు జరుగుతుంది, అసలు ఈ మూలాలు ఏంటో ఒకసారి చెప్పండి. వీడీసీ వ్యవస్థ అనేది నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక చాలా భయంకరమైనటువంటి వ్యవస్థ. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో దీని యొక్క ఆగడాలు భయంకరంగా ఉన్నాయి. ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి తాళరాంపూర్ సమస్య ఏదైతే ఉందో దాన్ని గత 5 నెలలుగా నేను ముందుండి నాయకత్వం వహించి వాళ్ళతో పాటుగా ఉంటూ ఈ యొక్క ఉద్యమాన్ని నేను నడిపిస్తూ ఉన్నాను. గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, రామాలయం నుండి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వెలివేయడం జరిగింది, గౌడ మహిళల్ని వెలివేసిన తర్వాత పెద్ద ఇష్యూ అయింది. ఆ పెద్ద ఇష్యూ అయిన తర్వాత మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి అక్కడికి వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. కొన్ని పోరాటాలు కూడా ఆర్గనైజేషన్స్ తీసుకుని వాళ్ళతో పాటుగా మేము ఉన్నాం. ఓకే. అయితే ఈ సంఘాలు ఈ రామాలయం ఇష్యూ కాక ముందు నుండే మేమున్నాం. అంటే బహిష్కరణకు గీత కార్మికులను సోషల్ బైకట్ చేసినప్పుడు, తర్వాత దిబ్బ దేవన్న అనే ఒక క్యాండిడేట్ను కులం పేరుతో దూషించినప్పుడు ఒక అట్రాసిటీ యాక్ట్ బుక్ చేసినాం. తర్వాత ఈ రామాలయం ఇష్యూ జరిగింది. తర్వాత ఈత చెట్లను దగ్ధం చేశారు.
ఈ విధంగా ఒక 4 మెయిన్ ఘట్టాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. అయితే మా యొక్క పోరాటం ఏమిటి అంటే తలరాంపూర్ బాధితులకు న్యాయం జరగాలి ఓకే. ఒకటి. రెండవది ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వీడీసీలన్నీ కూడా రద్దు కావాలి. అసలు వీడీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఒక చట్టం ఉంది. సేమ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వీడీసీలు పూర్తిగా నిర్మూలించబడి భవిష్యత్తులో ఎవరైనా వీడీసీ అని పేరెత్తితే లేదా గ్రామాల్లో వీడీసీ పేరు మీద ఏదైనా ఒక సంస్థను నడిపినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రభుత్వం నుండి ఒక జీవో రావాలి, ఒక చట్టం రావాలన్నది మేము చేస్తున్నటువంటి పోరాటం యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం ఒక తాళరాంపూర్ ఇష్యే కాదు, ఈరోజు చాలా ఈ సమస్యలు ఉన్నాయి. జక్రాన్పల్లిలో చాకలి వాళ్ళని వదిలేసారు, మారంపల్లిలో మాలలను వెలివేసారు, దేగంలో గౌడలను వెలివేసారు, మోర్తార్లో ఎస్సీల 2 కులాలను వెలివేసారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా ఒక దగ్గర ఎస్సీలను, ఒక దగ్గర మాలులను, ఒక దగ్గర మాదిగులను, సాబెల్లో మాదిగలు 5 సంవత్సరాలు అయితే బహిష్కరణ, ఒక దగ్గర ముదిరాజులను, ఒక దగ్గర యాదవులను, ఇట్లా ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీలలో ప్రతి కులాన్ని కూడా దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు వీడీసీ తీసుకున్నది. కాబట్టి ఈ వీడీసీ ఆగడాలు ఇంకెన్ని రోజులు? మనం బతుకుతున్నది ప్రజాస్వామ్య దేశంలో. 70 సంవత్సరాలు అయిపోతుంది స్వాతంత్రం వచ్చి భారతదేశానికి అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ ఆర్మూర్లో మాత్రం వీడీసీల నుంచి ప్రజలకు స్వతంత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు, గొరడికాపు సామాజిక వర్గం రెడ్డిలంతా కూడా వీడీసీ అనే ఒక వ్యవస్థ పేరు మీద ఒక ప్యారలల్ గవర్నమెంట్ సముత్తర ప్రభుత్వాన్ని వాళ్ళు నడుపుతున్నారు. అక్కడ సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీసీకి కానీ, అంటే ఇక్కడ ఒకటి అసలు ఏం విలువ లేదు. ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆశ్చర్యపోతారు మీరు చెప్తే, బుస్సాపూర్ అనే ఒక విలేజ్లో సర్పంచ్ని బైకట్ చేశారు వీడీసీ. అదే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు, అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ఉండగా ఈ వీడీసీ కమిటీ ఎందుకు ఏర్పడుతుంది? అసలు దేనికోసం? వాస్తవమే, రాజ్యాంగబద్ధంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామం అభివృద్ధి జరగాలి అంటే సంవత్సరానికి 3 సార్లు గ్రామ సభలు జరగాలి. ఓకే. ఒకటి జనవరిలో, అక్టోబర్లో, ఏప్రిల్లో 3 గ్రామ సభలు జరుగుతాయి. అవును. ఈ గ్రామ సభలలో ఎంపీడీఓ పాల్గొంటాడు, సర్పంచ్, ఉప సర్పంచ్, మిగతా గ్రామస్తులంతా కూర్చొని గ్రామం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడతారు. అవును. ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా మైక్లు అనౌన్స్మెంట్ చేస్తే 10-20 మంది కంటే ఎక్కువ గ్రామస్తులు రారు. అవును. కానీ అదే వీడీసీ మీటింగ్ ఉన్నది అంటే మాత్రం ఊరోళ్ళంతా వస్తారు. కారణం ఏంటి అంటే ఒకవేళ పోకుంటే వాళ్ళకి జరిమానా కలుగుతుంది. అభివృద్ధి అనేది వీడీసీలలో లేదు. అభివృద్ధి అనేది పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ప్రణాళిక గ్రామ సభలలో రూపొందించారు. కాబట్టి గ్రామ సభలలో ప్రజలు పాల్గొనాలని మీ ద్వారా నేను ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వీడీసీ కమిటీల పైన మీరు చేసినటువంటి పోరాటం ఏంటి? అసలు ఎందుకు వాటిని పూర్తి స్థాయిలో బహిష్కరించాలని అనుకుంటున్నాను, ఆ విషయం కూడా చెప్పండి. సామాన్యమైనటువంటి ప్రజానీకం, పేదరికంలో ఉన్నటువంటి గ్రామ పేద ప్రజలు స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశం లేదు. ఎగ్జాంపుల్, గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఒక నిరుపేద దిక్కులేని వ్యక్తి ఒక చికెన్ సెంటర్ పెట్టుకొని బతుకుదామంటే వీడీసీకి డబ్బులు కట్టాలి. ఒక కూల్ డ్రింక్ షాప్, వాటర్ బాటిల్స్ అమ్ముకుందామంటే వీడీసీకి డబ్బులు కట్టాలి. ఒక చిన్న కిరాణా కొట్టు నడపాలంటే వీడీసీకి డబ్బులు కట్టాలి. ఒక కూరగాయలు అమ్మొస్తే వీడీసీకి డబ్బులు కట్టాలి. ఈవెన్ పిండలారీలు, ఇప్పుడు పిండలారీలు అమ్మడానికి వస్తే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి గ్రామాల్లో. ఒక పిండలారీ అంటే ఇదొక కోణం అయితే, గతంలో కూడా ఇంకో అంటే చాలా సందర్భాలలో అన్నారు, ఎక్కడైతే గ్రామాల్లో సర్పంచులు కానీ, గ్రామ అధికారులు కానీ, ఎక్కడైతే దళిత ప్రజలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, లేదా నిమ్న కులాలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ ఉంటే ఆ ప్రాంతంలో వీడీసీ యొక్క ఆగడాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. ఆ గ్రామాలలో వీడీసీ ద్వారా అగ్రకుల నాయకులు దాన్ని ఆధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన అయితే వినబడ్డది. ఇది వాస్తవమా కాదా?
అవును, ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో సర్పంచ్ రిజర్వేషన్లు వచ్చింది అనుకోండి, జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ఉప సర్పంచ్ తీసుకుంటాడు. అవును. కానీ సర్పంచ్ ఏం నడవదు, ఉప సర్పంచే ఆ వ్యవస్థ మొత్తం నడిపిస్తాడు. అంటే రిజర్వేషన్లో ఎన్నికైనటువంటి సర్పంచ్ విద్యావంతుడైతే కొద్దిగా ఈ సామాజిక అంశాల మీద, ప్రభుత్వ పాలన మీద అవగాహన ఉండి ప్రశ్నించగలిగితే కొద్దిగా నడిపించుకోగలుగుతాడు. కానీ ఈ రిజర్వేషన్లో వచ్చినప్పుడు కూడా వీళ్ళు చాకచుక్యంగా ఏం చేస్తారంటే, అగ్రకులాలు జనరల్ కేటగిరీలో రానప్పుడు వీళ్ళే వాళ్ళకు సంబంధించిన ఒక ప్రతినిధిని నిలబెట్టి ఆ ప్రతినిధిని వాళ్ళు గెలిపించుకుంటారు. గెలిపించుకొని ఆయన ఒక బొమ్మ లెక్క నిలబెట్టి వీళ్ళు పరిపాలన చేస్తారు గ్రామాలలో. ఆ వ్యవస్థ జరుగుతుంది. అంతేకాదు, చాలా గ్రామాలలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు టెండర్ నడిపిస్తున్నారు. అంటే జనరల్ కేటగిరీ వచ్చినప్పుడేమో టెండర్లు పెట్టరు, రిజర్వేషన్ కేటగిరీ వచ్చినప్పుడు మాత్రం టెండర్ పెడతారు. కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీల సంపదను కొల్లగొట్టే ప్రణాళిక ఇదంతా కూడా. ఏం జరుగుతుంది, టెండర్లో వాళ్ళు పాల్గొని ఎస్సీలే పాల్గొంటారు. ఎస్సీ రిజర్వేషన్ వస్తే, బీసీలు వస్తే అంత బీసీలు పాల్గొని గ్రామానికి తీయాలని చెప్పేసి వాళ్ళు అర్రాస్ పాట అంటారు. ఆ అర్రాస్ పాట వాడుతూ ఎవరు ఎక్కువ డబ్బులు కడితే వారికి సర్పంచ్గా నియామకం జరుగుతుంది. ఈ విధంగా అంటే చట్టాన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి. ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, కేవలం ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళు మాత్రమే కాదు, అక్కడ గెలిచినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలో ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచిండు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ప్రతిపక్షం పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన వేముల ప్రశాంత్ రెడ్డి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వ్యక్తి రెడ్డి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అదే నియోజకవర్గంలో టికెట్ కోల్పోయిన 2 వ్యక్తులు ఉన్నారు. ఒక అతను ఐరావత్ బీసీ క్యాండిడేట్, ఇంకొక అతను మాలాల మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా రెడ్డి క్యాండిడేట్. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. వీళ్ళందరినీ కూడా వీడీసీలు మ్యానిపులేట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళకేం భయం అంటే, వీడీసీ వ్యవస్థ అనేది గ్రామాన్ని పరిపాలిస్తుంది కాబట్టి రేపు తెల్లారి మనం మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తే, మళ్ళీ ఎన్నికలలోకి వెళ్తే ఈ వీడీసీ యొక్క మద్దతు లేకుండా మేము గెలవలేము అనే భయం వారి లోపల ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వీడీసీ సభ్యులను ఇప్పుడు ఈ తాళరాంపూర్ ఇష్యూలో సో వీడీసీల మద్దతు లేకుండా మేము గెలవలేమని ఈ గెలిచిన ఎమ్మెల్యే, ఓడిపోయిన అభ్యర్థి, ఇంకా మిగతా టికెట్ కోల్పోయిన ప్రధాన నాయకులు వీళ్ళంతా కూడా వీడీసీకి భయపడుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజులలోకి మన వీడీసీలను కనుక ఇప్పుడు ఈ కేసులలో నుంచి అరెస్ట్ కాకుండా రక్షించకపోతే మళ్ళీ మనకు ఓట్లు పడతాయి భయం. అంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను, గ్రామ ప్రజల్ని పరిపాలిస్తున్నారా, లేకపోతే ప్రజల ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేలను ఈ వీడీసీ పరిపాలిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నట్టు. అధికార యంత్రాంగం బాధితులకు న్యాయం చేయాలి. అంటే ఇక్కడ మొత్తానికి అంటే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల కంటే వీడీసీ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి కమిటీల ద్వారానే, ఆ యొక్క వ్యక్తుల ద్వారానే గ్రామాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలు కానీ పరిపాలించబడుతున్నాయని అర్థం. 100%, 200% అదే జరుగుతుంది ఇండైరెక్ట్ గా. అంటే అందుకోసమనే దీని మీద ఖచ్చితమైనటువంటి నిఘా యంత్రం ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను కూకటి వేలతో నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం వీడీసీ వ్యవస్థనే అంతం కావాలి. అయితేనే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు గ్రామాలలో బ్రతకగలుగుతారు. లేకపోతే వీరి యొక్క ఆగడాలు ఇంకా భయంకరంగా తయారైతాయి. దీని మీద బాంసేపు అనుబంధ సంఘం, ILPA, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అని మేము వారిని చట్టపరమైన సహాయం కొరకు కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతంలో తిరిగి ఒక 3 రోజులు నిజామాబాద్ జిల్లాలో వెలివేతలకు గురైన గ్రామాలు, ఇంకా కొన్ని గ్రామాలలో వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేస్తే వాళ్ళ పరిశోధనలు కూడా చాలా భయంకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ILPA టీం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ వీడీసీ వ్యవస్థ చాలా ప్రమాదకరం, ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనది, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది.
కాబట్టి మేము దీన్ని హైకోర్టు వరకు కూడా దీన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ వీడీసీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడంలో మీతో పాటుగా మేము ఉంటాం అని చెప్పేసి మాకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళ సహాయాన్ని అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సూపర్, మంచి నిర్ణయం, ఆలోచన విధానం కూడా సూపర్ ఉంది. సరే, మొత్తానికైతే మీరు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో మీరు చేస్తున్నటువంటి పని విధానం అయితే బాగుంది. మరి ముఖ్యంగా మీ బాంసేఫ్ సంస్థ ఏదైతే ఉందో మరి బ్రాహ్మణిజం పైన, బ్రాహ్మణవాదం పైన ఎందుకు మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళ యొక్క అంటే బ్రాహ్మణవాదం ద్వారానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదం ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు బ్రాహ్మణిజం అంటే ఏంటిది? ఎందుకు వారిపైన మీరు పోరాటం చేయాల్సి వస్తుంది ఆ భావజాలం పైన? ఒక్కసారి దాని గురించి. బ్రాహ్మణిజం అనేది బ్రాహ్మణుల ద్వారా నిర్మాణమైనటువంటి సిద్ధాంతం. అది బ్రాహ్మణుల యొక్క సిద్ధాంతం మాత్రమే. ఓకే. ఆ బ్రాహ్మణిజమే హిందూ మతంగా చెలవనవుతుంది భారతదేశంలో. బ్రాహ్మణులు ఈ దేశస్తులు కారు, బ్రాహ్మణులు విదేశీయులు. యూరప్ ఖండం నుండి ఈ దేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళని యురేషియన్స్ అంటారు. ఆ యురేషియన్స్ యొక్క వారసత్వమే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. ఇది డిఎన్ఏ ద్వారా కూడా రుజువైంది. 2010లో ఉటా యూనివర్సిటీలో మైకల్ బామ్సాద్ అనే ఒక సైంటిస్టు భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఎందుకుంది, వేలాది కులాలు ఎందుకు నిర్మాణం అయి ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ కుల వ్యవస్థ, కేవలం భారతదేశంలో ఎందుకుంది అని చెప్పేసి వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు, డిఎన్ఏ. ఓకే. ఆ డిఎన్ఏ రిపోర్ట్లో తేలినటువంటి భయంకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు, అదేవిధంగా అగ్రవర్ణ శూద్రులైనటువంటి రెడ్లు, కమ్మ, వెల్మ, వీళ్ళంతా కూడా ఈ దేశ మూలవాసులు. కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ఈ 15% మంది వీళ్ళు బయట నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి వలస రావడం జరిగింది అనేది రుజువైంది. అంతకుముందు సింధు నాగరికత అనే ఒక నాగరికత ఈ దేశంలో ఉండేది. సింధు, హరప్ప, మొహంజోదారో ఈ నాగరికత అనేది చాలా ప్రపంచంలోనే ఆ మంచి పరిజ్ఞానంతో, అంటే సింధు నాగరికత కాలంలో కొన్ని నాగరికతలు ఉన్నాయి. హోయాంగ్హో నదీ తీరాన చైనాలో ఒక నాగరికత ఉండేది, దాన్ని చైనా నాగరికత, హోయాంగ్హో నాగరికత అంటారు. ఇరాన్, ఇరాక్, మధ్యాసియా ప్రాంతంలో ఒక నాగరికత ఉండేది, సుమేరియా నాగరికత అని. అది 2 నదుల మధ్య విరసిల్లింది కాబట్టి దాన్ని సుమేరియా అంటారు. అదేవిధంగా గ్రీకులో నైలు నది ప్రక్కన గ్రీకు నాగరికత విరసిల్లింది. అదేవిధంగా ఈజిప్ట్లో ఐగుప్తు నాగరికత. ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలో చాలా నాగరికతలు ఉన్నాయి సింధు నాగరికత కాలంలో. ఆ నాగరికతలన్నింటినీ సింధు నాగరికతతో పోల్చి చూస్తే సింధు నాగరికత వాటన్నింటికన్నా చాలా గొప్పగా, వైభవంగా అభివృద్ధి చెంది ఉంది. అంత గొప్ప నాగరికతకు జన్మనిచ్చినటువంటి ఈ దేశం ఆ రోజు కులం లేకుండా, మతం లేకుండా, వర్ణ వ్యవస్థ లేకుండా అన్నదమ్ముల లెక్క సమానత్వంతో, సోదరభావంతో జీవించినటువంటి ఆ ప్రజానీకం యొక్క వారసులే ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఈ రెడ్లు, కుమ్మరులు అంతా కూడా ఈ దేశ మూలవాసులు. వీళ్ళంతా ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనేవాళ్ళు యూరప్ ఖండం నుంచి ఈ దేశానికి వలస వచ్చి ఈ సింధు నాగరికత ప్రజల మీద దాడి చేసి, అధర్మ యుద్ధం చేసి, గెరిల్లా యుద్ధాలు చేసి, ఆనాడు ఉన్నటువంటి ప్రాచీన గణరాజ్యాల మీద, ఒక్కొక్క రాజ్యం మీద దండయాత్ర వేసి, అధర్మంగా వాళ్ళు రాత్రిలో పడుకున్నప్పుడు యుద్ధాలు చేసి, ఒకేసారి అకస్మాత్తుగా దాడి చేసి ఆ రాజ్యాలన్నింటినీ మెల్లిమెల్లిగా వాళ్ళ హస్తాల్లోకి తీసుకొని, తర్వాత వాళ్ళని ఈ దేశంలో బానిసలుగా చేసుకొని వాళ్ళు మొదటగా వర్ణ వ్యవస్థను ప్రారంభించి, ఆ వర్ణ వ్యవస్థ గర్భంలో నుండి ఉదయించినది కుల వ్యవస్థ. ఈ విధంగా ఈ బుద్ధుడు ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా వర్ధమాన మహావీరుడు, జైనము, బౌద్ధం ఇదంతా కూడా ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి ధర్మాలు ఇవి. అవి యాక్చువల్గా అది ధర్మాలు అనక ఉద్యమాలు అంటే బాగుంటుంది. అవి ఒక సామాజిక ఉద్యమాలు అవి. వాటి ద్వారా వర్ణ వ్యవస్థ కూడా ఒకసారి పూర్తిగా ధ్వంసమై అసమానత వ్యవస్థ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ నుండి సమానత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ బ్రాహ్మణులు మౌర్య సామ్రాజ్య చివరి చక్రవర్తి బృహద్రథుని హత్య చేసి అలా బ్రాహ్మణ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. పునఃప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంలో మళ్ళీ బుద్ధుడు, అశోకుడు పుడితే మన వర్ణ వ్యవస్థ ధ్వంసమైపోతుంది కాబట్టి బుద్ధుడు లాంటి వాళ్ళు, అశోకుడు లాంటి వాళ్ళు పుట్టినా కానీ ఈ దేశంలో వర్ణ వ్యవస్థ, అసమానతల సిద్ధాంతం ఉండాలి.
దీనికోసం ఒక కొత్త వ్యవస్థను కనుగొనాలి అని చెప్పేసి అప్పుడు కుల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ యొక్క సమ్మిళితమే బ్రాహ్మణిజం. అంటే బుద్ధుని కాలం కంటే ముందు కులాలు మతాలు ఏం లేవా? బుద్ధుని కాలం కంటే ముందు వర్ణాలు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మం ఉంది. Yes. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది 4 ధర్మాలు, 4 వ్యవస్థలు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ఈ 3 వర్ణాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఈ దేశానికి వలస వచ్చినటువంటి యురేషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ 3 వర్ణాలుగా చీలిపోయి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇండిజియనస్ పీపుల్స్ మూలవాసులను శూద్రులుగా చిత్రీకరించారు. అయితే బుద్ధునికి కొద్దిగా సులువుగా ఉద్యమం నిర్మాణం జరిగింది. ఎందుకు అంటే అప్పుడు శూద్ర అనే ఒకే వర్ణం ఉన్నది, అప్పుడు ఈ కులాలని లేదు, కుల వ్యవస్థ లేదు. కాబట్టి వీళ్ళంతా ఒకే సమూహంగా ఉన్నారు కాబట్టి శూద్రులు ఈజీగా ఏకమైపోయారు. కంటే ముందు ఉన్నది వర్ణ వ్యవస్థ. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతా కలిపి కూడా శూద్ర వ్యవస్థ. ఓన్లీ ఒక శూద్ర వర్ణమే ఉండేది బుద్ధుని కాలంలో. ఆ శూద్ర వర్ణము బుద్ధుని తర్వాత బుద్ధుని యొక్క సామాజిక పోరాటంతో మగధ సామ్రాజ్యం ఏర్పడ్డది. ఆ మగధను పరిపాలించినటువంటి వంశాలే అర్యాంక వంశము, శిశునాగ వంశము, నంద వంశము, మౌర్య వంశము. ఇవి ఈ దేశం మూలవాసులు ఈ స్థానికంగా పరిపాలించినటువంటి శూద్రుల నుంచి వచ్చినటువంటి రాజ్యాలు ఇవి. పుష్యమిత్ర శుంగుడు అనే ఒక బ్రాహ్మణుడు పతంజలి యొక్క శిష్యుడు మౌర్య సామ్రాజ్యంలో ఒక సామాన్య సైనికునిగా చేరి మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించి మళ్ళీ బ్రాహ్మణ రాజ్యాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని వాని యొక్క ప్రణాళిక. పతంజలి వాని ఒక శిష్యునిగా తయారు చేసి ఈ వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ మళ్ళీ నిర్మాణం కావాలని కుట్రపూరితంగా దాంట్లో ప్రవేశపెడితే ఈ పుష్యమిత్ర శుంగుడు ఏం చేసిండు అంటే మౌర్య సామ్రాజ్యంలో సైనికుడిగా చేరి మౌర్య సామ్రాజ్యాన్ని చివరికి అంతం చేసి బృహద్రథుని హత్య చేసి బృహద్రథుని తర్వాత శృంగవంశం పరిపాలన ఏర్పడుతుంది. మనం భారతదేశ చరిత్రలో చదువుకోవచ్చు. ఆ శృంగవంశం పరిపాలన ఎవరితో ప్రారంభమైందంటే పుష్యమిత్ర శుంగునితో. ఆ పుష్యమిత్ర శుంగుని కాలంలోనే ఈ మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో అది ఇంకా కొన్ని అప్డేటెడ్గా రాసి దాన్ని కుల వ్యవస్థను ఆ రోజులలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు కుల వ్యవస్థ ఏర్పడ్డది. దీనికి అంతటి కూడా బలోపేతం చేసినటువంటి వాళ్ళు గుప్తులు. ఈ సిద్ధాంతం అయినప్పటికీ కూడా కొన్ని పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. మధ్యలో బుద్ధిస్టు రాజ్యాలు వచ్చినాయి. హర్షవర్ధనుడు లాంటి వాళ్ళు కూడా వచ్చి కొద్దిగా దీన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు చెప్తున్న ఒక విధానం ఉంది. కొన్ని గ్రంథాలలో, పుస్తకాలలో మనుషులు ఈ విధంగా పుట్టారు, వ్యవస్థ ఇట్లా ఉందని చెప్పేసి నన్ను కొందరేమో బ్రాహ్మణులేమో బ్రహ్మ ముఖం నుంచి, వైశ్యులు ఏమో బ్రహ్మ పొట్ట నుంచి, క్షత్రులేమో బ్రహ్మ భుజాల నుంచి, శూద్రులేమో పాదాల నుంచి ఇట్లా అని చెప్తారు. అది వాస్తవమా? వీళ్ళు కల్పితంగా రాసినటువంటి గ్రంథాలేనా? వీళ్ళు కల్పితంగా రాసినటువంటి గ్రంథాలే. మనుధర్మ శాస్త్రం అనేది ఒక గ్రంథం. ఈ మనుధర్మ శాస్త్రం అనేది భారత రాజ్యాంగం వచ్చే వరకు కూడా ఈ దేశంలో రాజ్యాంగంగా చలమణి అయ్యింది. అంటే నీకు ఈ బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా నీకు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అమలు జరుగుతూ వచ్చింది. అంతకంటే ముందు 600 సంవత్సరాలు ముస్లిం పరిపాలించినప్పటికీ కూడా ఈ మనుధర్మ శాస్త్రం అమలవుతూ వచ్చింది. వీళ్ళు క్లియర్గా చెప్పారు. మనుధర్మ శాస్త్రంలో పురుషా సూక్తంలో, ఋగ్వేదంలో పురుషా సూక్తంలో ఉంది, బ్రాహ్మణం అశ్వముఖమాసి బాహురాజన్య కృదాహ ఊరు తదేశ యద్వైశ పద్భాగభ్యం శూద్ర నజాయతి. అంటే బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, పుట్టల నుంచి వైశ్యులు, పాదాలలో నుంచి శూద్రులు పుట్టిరు అని చెప్పేసి వీళ్ళు ఒక వర్ణ వ్యవస్థ శిష్టాన్ని తయారు చేస్తారు. అంటే బ్రహ్మ అనే ఒక వ్యక్తి దేవుడైతే ఆ దేవుడి నుంచి ముఖంలో నుంచి బ్రాహ్మణులు, భుజంలో నుంచి క్షత్రియులు, కడుపులో నుంచి తొడల భాగం నుంచి వైశ్యులు, ఈ పాదాలలో నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పేసి అంటారు. దీన్ని మహాత్మా జ్యోతిరావు ఫులే గారు క్వశ్చన్ చేశారు. శాస్త్రీయంగా అడిగిండు ఆయన. ఒక మహిళ, ఒక యోని ఉన్నటువంటి మహిళ నెలకు 4 సార్లు పీరియడ్స్లో ఉంటుంది. మరి బ్రహ్మ 4 యోనులు కలిగి ఉంటే ఆయన నెలలో ఎన్నిసార్లు పీరియడ్స్లో ఉంటారు అని చెప్పేసి శాస్త్రీయంగా క్వశ్చన్ చేసింది మహాత్మా జ్యోతిరావు ఫులే. అందుకే మహాత్మా ఫులే ఇంత గొప్పవాడు అంటే ఈరోజు బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన చదువుకున్న 7వ తరగతి అయినప్పటికీ ఈ సమాజం దృష్టిలో ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు. ఆయన సమాజాన్ని పరిశోధించిన వ్యక్తులు. ఈ మూలవాసి సిద్ధాంతానికి ఆయననే కర్త అని చెప్పాలి. యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మేధావి కూడా పూలేని గురువుగా స్వీకరిస్తాడు.
ఎందుకు అంటే ఆయన ఈ వేదాలని పురాణాలని మనధర్మ శాస్త్రాన్ని పూర్తి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మహాత్మా ఫులే. ఓకే. అందుకే ఈ వర్ణ వ్యవస్థ అనేది తప్పు అని చెప్పేసి అన్నాడు. గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు అసలు బుద్ధిజం ఏర్పడేది వర్ణ వ్యవస్థకు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా. బుద్ధిజం ఏర్పడడానికి కారణం ఈ వర్ణ వ్యవస్థ అసమానతల సిద్ధాంతమే. అంటే బుద్ధుని కంటే కాలం ముందు నుంచి కూడా దీని యొక్క ఉన్నాయండి. ఇప్పుడు చార్వాకులు కానీ లోకాయుక్తులు కానీ వాళ్ళు కూడా ఈ ఇజం మీద ఫైట్ చేసినట్టు కూడా కొన్ని చార్వాకులు లోకాయుతులు మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థను వ్యతిరేకించింది చార్వాకులు లోకాయుతులు. ఈ చార్వాకులు లోకాయుతులు బ్రాహ్మణిజాన్ని మొట్టమొదటిసారి ఎదిరించినటువంటి వ్యక్తులు. ఈ జైనం బౌద్ధం అనేది తర్వాత కాలంలో వచ్చినాయి. మొట్టమొదటిసారి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది చార్వాకులు. బుద్ధుని కాలంలో దీని యొక్క వీళ్ళు చేసేటువంటి ఆగడాలు అరాచకాలు ఎక్కువ కావడం వల్ల బుద్ధుని కాలంలో ఎక్కువ శాంతి సమత సన్మార్గాలు అనేవి ఎక్కువ వెలిగినట్లు, జ్ఞానం గురించి ఎక్కువ చెప్పినట్లు ఆధారాలు. ఎందుకంటే బుద్ధుడు ఒక రాజకుమారుడు. రాజకుమారుడు రాజ్యాన్ని పరిపాలించాడు. మనమంతా ఈరోజు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నాం. రాజ్యం ఉంటే వ్యవస్థలు మార్పు అనుకుంటున్నాం. కానీ ఉన్న రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయన సామాజిక పరివర్తన కోసం బయటకు వచ్చేసిండు. ఆయన అనుకుంటే వాళ్ళ తండ్రి శుద్ధోదనుడు ఈయన యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుండి కూడా ఈ సమాజం పట్ల ఉన్నాయని గ్రహించి నా తర్వాత రాజు కావాల్సిన నా కుమారుడు ఒక సన్యాసి అయిపోతాడేమో అని భయపడి ఆయనకు 3 విడది భవనాలు కట్టించాడు. వేసవి కాలంలో ఒకటి, శీతాకాలంలో ఒకటి, వర్షాకాలంలో ఒకటి. ఈ విధంగా అంటే వేసవి కాలం వచ్చినప్పుడు చల్లదనం కావాలి కాబట్టి ఆ భవనంలో నివసించడానికి, చలికాలం వచ్చినప్పుడు వెచ్చదనం కావాలి, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వానాలకు వర్షాలకు తగినట్టు వాతావరణం. ఆ భవనాలలో కూడా ఆయనకు అప్సరసలను పెట్టాడు, అందమైన అప్సరసలను పెట్టాడు. ఆ అప్సరసల యొక్క పని ఏమిటి అంటే బుద్ధుణ్ణి ఈ సామాజిక అంశాల నుండి, ఈ ఆలోచన విధానం నుండి కామం వైపు నడిపించాలి. అప్సరసలంతా కూడా రెచ్చగొట్టేవాళ్ళు. ఆయనను కామం వైపు మళ్లించాలని చాలా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చాలా అందగత్తెలు వాళ్ళంతా కూడా. వాళ్ళని చూస్తేనే ఏ పురుషుడైనా లొంగిపోవాల్సింది. కానీ బుద్ధుడు ఎంత నిష్టగల వ్యక్తి అంటే వాళ్ళంతా కూడా ఎన్ని రకాలుగా లొంగ తీసుకోవాలనుకున్నా కానీ చివరికి నీకు మొగతనం లేదన్నా కానీ కూడా ఆయన చలించకుండా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క స్త్రీ నిగ్రహాన్ని కోరుకోకుండా దాని నుంచి బయటకు వచ్చినటువంటి చివరికి వాటన్నిటిని వదిలేసి బయటకు వచ్చేసాను. కేవలం ఈ వర్ణ వ్యవస్థ బ్రాహ్మణిజాన్ని అంతమొందించడానికి. కాబట్టి బ్రాహ్మణిజం అనేది ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోవాలి. ఉండకూడదు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఆయన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఎన్హిలేషన్ అంటే ధ్వంసం కావడం అని అర్థం. కుల వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పేసి అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు ఏ దిక్కు తిరిగినా నీకు అడ్డు వచ్చే భూత కుల వ్యవస్థ. ఈ దేశంలో నువ్వు దాన్ని నిర్మూలించకుండా ఏమి సాధించలేవు అని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. వాటి కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నన్ని రోజులు ఈ దేశం అభివృద్ధి చెందదు. బ్రాహ్మణుల యొక్క అధికారం ఎక్కడ దాగి ఉంది అంటే ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, ఈ అసమానతల చుట్టే దాగి ఉంది. ఈ అసమానతల వ్యవస్థ ఉండాలి అంటే వీళ్ళు ఏం చేసారు అంటే ఒక భక్తి మార్గాన్ని, హిందుత్వాన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అసలు వాస్తవానికి 1921-22 ఈ హిందూ మహాసభ ఏర్పడే వరకు కూడా ఇది బ్రాహ్మణ మతం, వైదిక మతంగానే ఉంది. వీళ్ళు ఏం చేసారు అంటే ఇది బ్రాహ్మణ మతంగా, వైదిక మతంగా ఉన్నది, మనం బ్రాహ్మణులు మాత్రం ఆచరిస్తున్నాం దీన్ని అందరి మతంగా చేయకపోతే రేపు రాబోయేది ప్రజాస్వామ్యం కాబట్టి ఆ ప్రజాస్వామ్య దేశంలో మనకు మనుగడ ఉండదు, మన అధికారం ఉండదు అని చెప్పేసి ఈ కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను పోషిస్తూనే ఈ హిందుత్వాన్ని భక్తి మార్గం పేరు మీద ఈ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. పెరియార్ ఏమంటాడు అంటే భక్తి అనే నెత్తికి ఎక్కితే మెదడు అనేది మోకాళ్ళకు వస్తుంది మనిషిది అని చెప్తారు పెరియార్. కాబట్టి ఇప్పుడు అది వాస్తవం అవుతుంది. మన వాళ్ళు, మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమో భక్తి మార్గంలోకి వెళ్ళి మేము హిందువులం అని చెప్పేసి బ్రాహ్మణ ధర్మాన్ని తమ భుజాల మీద వేసి మోస్తున్నారు. వాళ్ళేమో రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బ్రాహ్మణుల పార్టీ. బీజేపీ పార్టీ ఉన్నది, బ్రాహ్మణుల పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. అధికారం, నాయకత్వం అంతా కూడా హైకమాండ్లో బ్రాహ్మణులు. ఈ దేశానికి కమ్యూనిజాన్ని తీసుకొచ్చిన ఎంఎన్ రాయ్ కూడా బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులలో మరి లేరా అంటే సెక్యులరిస్టులు ఉన్నారు, దాంట్లో సోషలిస్టులు ఉన్నారు అని చాలామంది చెప్తారు. కానీ వాస్తవంగా ఏంటంటే బ్రాహ్మణుడు ఎక్కడున్నా బ్రాహ్మణుడే. ఒకటి బ్రాహ్మణులను, బ్రాహ్మణిజాన్ని నమ్మడానికి వీళ్ళు.
మన వాళ్ళు ఏమంటారు, కొంతమంది అంబేద్కరిస్టులు అంటే ఈరోజు చాలామంది అంబేద్కరిస్టులు వాళ్ళకు ప్రేమ అయిపోయింది శత్రువులుగా. బ్రాహ్మణులు బ్రాహ్మణిజం రెండు ఒకటి కాదు, బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణిజం వేరు అని అంటున్నారు. కాబట్టి బాంసేఫ్ ఏమంటారంటే బ్రాహ్మణులు బ్రాహ్మణిజం రెండు ఒకటే. బ్రాహ్మణులను బ్రాహ్మణిజాన్ని వేరుగా చూడలేము. మన శత్రువులు ఎవరో మనకు క్లారిటీ ఉన్నప్పుడే మనం ఏం పోరాటం చేయాలో మనకు అర్థమవుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమంటాడు అంటే, టు ఐడెంటిఫై యువర్ ఎనిమీ, ఎడ్యుకేషన్ మీన్స్ ఇట్స్ నాట్ ఏ బ్రెడ్ అండ్ బటర్. టు ఐడెంటిఫై యువర్ ఎనిమీ, నీ శత్రువు ఎవరో నీ మిత్రుడు ఎవరో తెలుసుకోమని చెప్తారు. మనం శత్రువుని గుర్తించకుండా పోరాటం చేస్తే కళ్ళకు గంతలు కట్టుకొని కత్తితోటి యుద్ధం చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి శత్రువు ఎవరు మిత్రుడు ఎవరు గుర్తించాలి. ఈ సమాజంలో మరి బ్రాహ్మణులు పరిపాలిస్తున్నారు, ఈ దేశం ఎందుకు అభివృద్ధి చెందుతలేదు అంటే, అసలు ఈ దేశం కాని వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తే దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుంది? ఈ దేశానికి చాలా మంది వలస వచ్చారు. మహమ్మద్ గజనీ నుంచి పడితే మొఘల్స్ పరిపాలన వరకు చాలా వంశాలు పరిపాలిస్తూ వచ్చాయి. తుగ్లకులు, లోడీలు, మొఘల్స్, ఈ విధంగా చాలా వంశాలు ముస్లింలలో పరిపాలిస్తూ వచ్చాయి. తర్వాత ఈ ముస్లింలు పరిపాలిస్తుండగానే మొట్టమొదటిసారి ఈ దేశానికి వలస వచ్చినటువంటి పోర్చుగీస్ వాళ్ళు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, తర్వాత లాస్ట్కి వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిషర్స్. ఈ విధంగా వీళ్ళు వలస రావడం జరిగింది యూరోప్ నుంచి. అంటే వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు ఈ దేశాన్ని పరిపాలించి. ఇక్కడ ఉన్నటువంటి లోడీలు, తుగ్లకులు వీళ్ళంతా వెళ్ళిపోయారు, ఖిల్జీలు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన ఫ్రెంచ్, డచ్, మొఘల్స్, ఈ పోర్చుగీస్, బ్రిటిష్ వీళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ఈ దేశానికి 3,500 సంవత్సరాల క్రితం వలస వచ్చినటువంటి బ్రాహ్మణులు ఈ దేశంలో ఉన్నారు, ఇప్పటికి మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను అనగదొక్కడే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే భావజాలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణికల్ ఐడియాలజీ తోటే పనిచేస్తాయి. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఎస్సీ, ఎస్టీ, బీసీలు పాలితులుగా ఉండాలి, మనం పరిపాలకులుగా ఉండాలి, అదే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఆర్ఎస్ఎస్, హిందుత్వము, బీజేపీ, ఈ బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి మతోన్మాద సంస్థలన్నీ కూడా వీళ్ళు 24 గంటలు ఈ సమాజంలో పనిచేసి బీజేపీకి అధికారాన్ని కట్టబెడతారు. బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు ఇది మతోన్మాద పార్టీ అని చెప్పేసి మన వాళ్ళంతా, కొంతమంది అంబేద్కరిస్టులు లేకుండా కొద్దిగా ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమైంది, కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ కు జన్మనిచ్చింది. హెగ్డేవర్ 1945 ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1952 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో. ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పెట్టిందే భారతీయ జనసంఘ్. తర్వాత జయప్రకాష్ నారాయణ పెట్టినటువంటి జనతా పార్టీ, ఈ భారతీయ జనసంఘ్, ఇవి రెండు కలిసి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? సోషలిజం. భారతీయ జనసంఘ్ యొక్క ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ, బ్రాహ్మణికల్ ఐడియాలజీ. ఇవి రెండు కలిసినప్పుడు ఏం ఏర్పడాలా? ఒక కొత్త సిద్ధాంతం ఏర్పడాలి. కానీ ఏం జరిగింది అంటే ఇవి రెండు కలిసి ఒక కొత్త సిద్ధాంతం ప్రకారం ఏర్పడ్డా కానీ జనతా పార్టీ యొక్క ఆశయాల్ని పూర్తిగా తొక్కేసి మింగేసి కేవలం హిందుత్వ ఐడియాలజీ నడిపించుకుంటారు భారతీయ జనతా పార్టీ ఈరోజు. తద్వారా బ్రాహ్మణిజము అనేది ఎప్పుడో క్రీస్తుపురం పుట్టినటువంటి ఆలోచన ఈరోజు కనిపించే బ్రాహ్మణిజం ఈ పార్టీల ద్వారా మనకు చలమనవుతుంది భారతదేశం. దీన్ని నిర్మూలించాలనేది బాంసెట్ యొక్క ప్రధాన లక్ష్యం. బ్రాహ్మణిజాన్ని పూర్తిగా అంతం చేసి ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అయినటువంటి మూల నివాసి బహుజన సమాజానికి ఒక రాజ్యాధికారమే కావచ్చు, స్వతంత్రమే కావచ్చు తీసుకురావాలన్నది మా యొక్క లక్ష్యం. అసలు మేము నడుపుతున్నటువంటి పోరాటం రాజ్యాధికారం కోసం మాత్రం కాదు. ఫస్ట్ మేము నడుపుతున్నటువంటి పోరాటం స్వతంత్ర పోరాటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇంకా స్వాతంత్రం రాలేదు. 1947 ఆగస్టు 15వ తేదీన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా. ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే అయింది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, అధికార బదలాయింపు. ఎవరి నుంచి?
విదేశీయులైనటువంటి ఆంగ్లేయుల నుండి విదేశీయులైనటువంటి ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులకు అధికారం బదలాయించబడ్డది. కాబట్టి ఈ దేశ మూలవాసులు మాత్రం ఇంకా బానిసలుగా బతుకుతున్నారు. ఈ బానిసత్వం నుంచి మన ప్రజలను కాపాడాలంటే మరొక స్వతంత్ర పోరాటం జరగాల్సిందే. అదే ఈ దేశ మూలవాసుల స్వతంత్ర పోరాటం. ఆ పోరాటమే మహాత్మా పూలే ప్రారంభించింది ఆధునిక భారతదేశ చరిత్రలో. 1848లో ఆ యొక్క పోరాటం ప్రారంభమైంది. 1848 నుంచి 1956 వరకు 108 సంవత్సరాల పోరాటం. మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ నారాయణ గురు వీళ్ళు నడిపినటువంటి పోరాటం ఈ దేశ మూలవాసుల పోరాటం. ఈ దేశ మూలవాసుల బహుజనుల స్వతంత్ర పోరాటం. ఇంకా మనకు స్వతంత్రం రాలే, మనం ఈ దేశంలో బానిసం, మనకు స్వతంత్రం రావాలన్నది మన యొక్క లక్ష్యం. సూపర్.